అంతఃకరణ శుద్ధి కోసం ఆచరించవలసినటువంటి యజ్ఞములు, వాటి గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఈ ఆత్మ సంయమ యోగం రాబోయేది 6వ అధ్యాయంలో, దానికి బీజం ఇక్కడ వచ్చింది. దీని గురించి విస్తారంగా అక్కడ తీసుకొస్తారు. సో అదొక అభ్యాసం, దాన్ని అగ్నితో పోల్చారు. ఇప్పుడు ఇవన్నీ యజ్ఞములే, అందుకు అగ్నితో అన్ని అగ్ని 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 అని చెప్తున్నారు. సో ఈ యజ్ఞము వల్ల ఏం జరుగుతుంది? అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, సమర్పణ చేస్తాడు. అయితే ఈ ఆత్మ సంయమ యోగం అనే అగ్ని ఎలా ప్రజ్వలించాలి? అగ్గిపెట్ట లైటరు కాదు, జ్ఞానదీపితే. అంటే జ్ఞానదీపితే. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం చింతన ద్వారా. ఆ జ్ఞానంతో ఏం చేయాలి? ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు, అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియ వ్యాపారములు అన్నీ. ప్రాణం అంటే మనలో ప్రాణశక్తి పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తుంది? అది ప్రాణము చలనం కదిలిస్తుంది. కర్మేంద్రియ వ్యాపారాలన్నింటినీ చెయ్యము. అలాగే జ్ఞానేంద్రియ వ్యాపారములన్నీ కూడా దేని ద్వారా? ప్రాణము ద్వారా. ప్రాణశక్తి ఏమిటంటారు? మనస్సు. మనస్సు వల్ల జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. కర్మేంద్రియాలు కూడా అనుకోండి. కాబట్టి ఇంద్రియ కర్మాన్ని ప్రత్యేకంగా వేరుగా చెప్పారు కాబట్టి జ్ఞానేంద్రియములు అని చెప్పుకోవాలి ఇక్కడ. ఇవన్నీ ఆత్మ సంయమ యోగం అన్నాడు. ఎలాగూ దీంట్లో అది ఆఫర్ చేయటం ఎలాగూ? ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు ఆత్మ సంయమ యోగములు ఆఫర్ చేయాలి, అంటే సమర్పణ చేయాలి. ఎలా? ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇవన్నీ చేయాల్సినవి. ఎలా చేయడము? ప్రాణకర్మలు తీసుకొచ్చి ఆత్మ సంయమంలో వేయడం అంటే ఏమిటి? ఏం లేదు అక్కడ. ఆత్మ సంయమనం అనేటువంటి ప్రాక్టీస్. ఆత్మ సంయమనం అంటే ఏంటి? ఇంద్రియ సంయమనం అంటే చెప్పాడు, మనస్ సంయమనం అంటే చెప్పాడు. ఆత్మ సంయమనం అంటే ఏంటి? ఈ పదం ప్రత్యేకంగా ఇక్కడ ఉపయోగించారు. ఆత్మని సంయమించటం. ఆత్మని సంయమించడం అంటే మనలో ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మ అంటే జీవుడు, జీవాత్మ. ఇక్కడ ఈ సందర్భంలో ఈ జీవాత్మని ఏం చేయాలి? వాడిని సంయమించాలి, వాడు పెరిగిపోకుండా. అహమే కదంటే అన్నిటికీ కారణం. ఈ అహం ఏం చేస్తుంది? సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది ఎప్పుడూను. అంటే ఏమిటి? దేహము నేను, ఇంద్రియములు నేను, మనసు నేను, అది నేను, ఇది నేను, అది నాది, ఇదే కదా ఎప్పుడు గొడవ. అహం, అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ చిన్న అహం ఏదైతే ఈ వీటిల్లో ఇరుక్కుపోయి కూర్చుందో, ఈ చిన్న అహంని ఏం చేయాలి ఇప్పుడు? పరమాత్మలో ఏం చేయాలి ఇప్పుడు? లీనం చేయడానికి చేసే ప్రయత్నమే ఆత్మ సంయమం. ఇది చాలా గొప్ప యజ్ఞం. అన్నిటికంటే మించినటువంటి యజ్ఞం. ఇది చేయగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, జరిగిపోతాయి. కాబట్టి ఇది డీపర్ లెవెల్లో చేయాల్సింది. అంటే అందుకే తనలో తాను తననే అన్నాడు ఇంతకుముందు. సంస్తభ్యమాత్మానమాత్మన చెప్పలే? దాదాపు అది ఇక్కడ. కాబట్టి తనను తానే సమర్పణ చేసుకోవాలి, తానే. ఎందుకంటే ఆ విధమైన సంసిద్ధత లేకపోతే అహం చావదండి, ఎప్పటికీ చావదు. అది తిరిగి పుడుతూనే ఉంటుంది ఎన్ని జన్మలు ఎత్తినా. అది ఒక అస్సలు చావదు కదా. జ్ఞానము చేతనే అది పోతుంది, అజ్ఞానం వల్లనే మాటిమాటికి అది పైకి లేచి విస్తృతం అవుతుంది. ఎప్పుడైతే జ్ఞాన దీపితే అన్నాడు. అందుకే ఏమిటి అహం యొక్క స్వరూపం? ఎక్కడి నుంచి వచ్చింది? మరి రమణ భగవాన్ చెప్పింది విచారణ ఇదే కదా. ఎవరు నేనెవరు? ఇదే కదా అని చెప్పి ఆత్మ విచారణ. నేనెవరు? నేనేనండి. నేనండి ఏమిటి? నేను, నా పేరు ఇది, నా ఊరిది, నా ఇల్లు ఇది, ఈ చుట్టుపక్కల ఈకలు, తోకలు, పీకలు, ఇవన్నీ తీసేస్తే నేనెవరు? అప్పుడే తీసేయద్దు. మళ్ళీ శరీరం నేను, మనసు నేను, బుద్ధి నేను, వీటన్నిటిలో ఎప్పుడూ తగులుకొని కూర్చుంటుంది, పరిమితమై కూర్చుంటుంది కదా. నేనంటే ఇదే డెఫినేషన్.
జీవుడికి ఎప్పుడు ఇదే స్ఫురణ ఉంటుంది. దీని స్థానంలో ఇది ఎంత సహజంగా ఉంటుందో అంత సహజంగా నేను ఇవి కాదు, ఇవి కేవలం పైపైన నాకు చుట్టుకున్నవే, ఇవి తెరలే పొరలే, ఇవి కేవలం ఏమిటంటే పరికరములే, అవునా కాదా? ఇవి పరికరాలను పట్టుకొని నేను అనుకుంటున్నానే, ఎంత అజ్ఞానమో. వాటిని ఉపయోగించుకోవాలి. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. వీటన్నిటిని ఉపయోగించుకోవాలి నేను. వీటిలో కూర్చోవటం ఏంటి మాటి వచ్చి. ఇప్పుడు ఈ మైక్ని మనం చక్కగా ట్యూనప్ చేసి బాగా ఉపయోగించుకుంటే అందరికి వినటానికి బాగుంటుంది. ఆ మైక్ని ఉపయోగించుకోవాలి అంతే. దాని మౌత్ పీస్ అన్నారు, మౌత్ కాదు. అలాగే ప్రతి పరికరాలే, అవునా? కాబట్టి వీటి లోపలికి దిగిపోతుంది ఎప్పుడు అది అహం. సో ఇది విచారణ. కాబట్టి ఎవరు నేను నిజానికి వీటిని ఉపయోగించుకునేవాడిని కదా, ఇవి నాకు ఉన్నాయి, ఉపయోగించుకోవాలి అంతే. మరి నేనెవరు వీటికి వేరుగా ఉన్నా? ఏమిటి స్వరూపం? సచ్చిత్ ప్రకాశ స్వరూపం. ఇలా వేరవటం కదా. ఇది జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది, అజ్ఞానంలో సాధ్యం. జ్ఞాన దీపితే అన్నాడు. ఈ అభ్యాసం వల్ల ఏం జరుగుతుంది? ప్రాణకర్మలు, ఇంద్రియ కర్మలు కంట్రోల్ అవ్వవా? కంట్రోల్ అవుతాయి. దాన్ని ముక్కి మూలిగి బయటకు వెళ్ళక ఆగవే ఆగవే ఆపగే అని ఇది లోయర్ లెవెల్, అవునా? ఇంద్రియ స్థాయిలో బయట ఆపటం, మనసు ద్వారా ఇంద్రియాలను ఆపటం, ఇవన్నీ ఒక స్థాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానముతో తనలో ఉన్నటువంటి అల్పమైనటువంటి జీవభావాన్ని పరమాత్మ భావనలో ఏకం చేయడానికి చేసే ప్రయత్నంలో మిగతావన్నీ ఏమవుతున్నాయి? కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అది ఉత్కృష్టమైన యజ్ఞం. కాబట్టి 5 రకాలు చెప్పారు. ఇవి కాక ఇంకా బాహ్యంగా చేసే ద్రవ్య యజ్ఞం చెప్పాడు. తపస్సు చేయడం ఒక యజ్ఞం, అంటే నియమించటం. వాటిని ఇంద్రియాలని, మనస్సుని అవి డిమాండ్ చేస్తుంటే, కోరికలు కోరుతుంటే ఆలోచన చేసి దాన్ని ఏం చేయాలి? తప్పింపజేయాలి. అంటే కాదు అని చెప్పగలగాలి, వద్దు అని చెప్పగలగాలి. ఏకాదశి ఓ నియమం పెట్టుకున్నారు, ఊరికే ఎగ్జాంపుల్. తినకూడదు అనుకున్నారు. ఏం తినకూడదు? రోజు తినేవి తినకూడదు. కాబట్టి ఆ రోజు ఏదో నీతమైన ఇతో ఉండాలనుకున్నారు. ఆ రోజే స్వీట్ భిక్ష చేస్తారు. లేకపోతే ఆ రోజే ఎవరో వచ్చి తెచ్చిస్తారు అనుకోండి. అప్పుడు వాడు భిక్ష ఉంది, అయ్యో ఉపవాసం ఉండాలి. అవునా కాదా? ఓ వాడు అది కోరుకున్నా కూడా అంటే ఆగు, ఇవాళ కాదు ఇంకో రోజు వస్తుందిలే, అవునా? కాబట్టి మనసు ఇంద్రియములు కోరుకుంటుండే వాటిని ఏం చేయాలి? నో అని చెప్పగా, చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పి అలా చెప్పగా, అప్పుడు అవి తప్పిస్తాయి, తప్పింప చెయ్యాలి అంతే. తపనలోనే ఆ తప్పింప చేయడంలో ఇవన్నీ కాలిపోతాయి. ఏవి? ఈ డిమాండ్స్ అన్ని. కాబట్టి తపోయజ్ఞం, స్వాధ్యాయం, అది కూడా చెప్పుకున్నాం. శాస్త్రాన్ని చక్కగా ముందు పఠనం చేయటం, తర్వాత దాన్ని బాగా తన సెల్ఫ్ స్టడీ, తనకు తానుగా అధ్యయనం చేయటం, తర్వాత మననం చేసుకోవడం, ఇదంతా. దీనివల్ల జ్ఞానం ఏమవుతుంది? నిర్ధారణ, కన్ఫర్మేషన్ అంటాడు. లేకపోతే ఏమవుతుంది? ఎప్పుడూ డౌట్లే. అది కొంతమంది డౌట్లే రావండి, గల గొప్పవాళ్ళు. ఎందుకు డౌట్లు ఎందుకు రావంటే ఆలోచించం. శాస్త్రం అనేది ఆలోచిస్తే మనం సమన్వయం చేసుకుంటే డౌట్లు వస్తాయి. అధ్యయనమే చేయకపోతే సమన్వయం చేసుకో, డౌట్లు ఎందుకు వస్తాయి? రావు. అందుకు స్వాధ్యయనం ఒక యజ్ఞం కింద చెప్పారు. తర్వాత జ్ఞాన యజ్ఞం, అది కూడా చెప్పుకున్నాం. ఏంటి జ్ఞాన యజ్ఞం? అజ్ఞానమును తొలగించుకోవడం, సక్రమమైన జ్ఞానమును పొందటం ద్వారా. అంతే కదా? అది ఎలాగొస్తుంది? మరి ఇందాక స్వాధ్యయనానికి జ్ఞాన యజ్ఞానికి తేడా. స్వాధ్యయనములో శాస్త్రాన్ని చదువుకుంటున్నాం, దాన్ని అర్థం చేసుకుంటున్నాం, అంతే కదా? అర్థం చేసుకొని ఏం చేస్తున్నాం? మననం చేసుకోవటం, అంతవరకే వస్తుంది. కానీ ఇక్కడ చెప్పిన జ్ఞాన యజ్ఞం దానికంటే ఎక్కువైంది, మననము కంటే ఎక్కువైంది. మననము ద్వారా ఏదైతే నిర్ధారణ చేసుకున్నారో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తన సమన్వయం చేసుకోవాలి. ఏం సమన్వయం చేసుకోవటం? ఆ లక్ష్యం వైపు దృష్టి పెట్టి, ఏ లక్ష్యం? శాస్త్రం ఏ లక్ష్యం అయితే సూచించిందో ఆ లక్ష్యం వైపు దృష్టి పెట్టి మిగతావన్నీ పక్కకు నెట్టడం.
ఇది జ్ఞానయజ్ఞం అన్నాడు. ఏ జ్ఞానం రావాలి? ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానమే. అది గొప్ప యజ్ఞం. దాన్ని దృఢపరచుకోవడం. సరే, ఈ ప్రకారంగా చెప్పాడు. ఇకపోతే మరికొన్ని ఒక 2 రకాలు ఉన్నాయి. అవి కూడా యజ్ఞములే అన్నారు. చూడండి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. అపరే మరికొంతమంది అపానే ప్రాణం జుహ్వతి, ప్రాణే అపానం జుహ్వతి. ప్రాణములో అపానాన్ని, అపానములో ప్రాణమును వాళ్ళు సమర్పణ చేస్తారు. ఈ ప్రకారంగా ప్రాణాయామ పరాయణాః, ప్రాణాయామం సాధనగా తీసుకున్నటువంటి వాళ్ళు ప్రాణాపాన గతి రుద్ధ్వా, ఈ ప్రాణము అపానము ఒక మార్గంలో వెళ్ళిపోతుంది కదా, లోపల ప్రాణశక్తి అపాన శక్తి లోపల సంచారం చేస్తూ ఉంటుంది. ఈ గతిని రుద్ధ్వా అంటే ఏంటి? నియమిస్తారు, సంయమనం చేస్తారు. దీన్ని ప్రాణాయామం అని అంటారు. ఇక మరికొంతమంది అపరే నియతాహారాహ, అర్థం తెలుసు. నియతాహారం అంటే ఆహారమును ఏం చేస్తారు? సంయమనం చేస్తారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా నియమితమైన వేళలో నియమితమైన ఆహారమును స్వీకరించడం చేస్తూ ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అంటే ఏంటి? ప్రాణములలో ప్రాణమును, ప్రాణములలో ప్రాణం. ఇంతకుముందు ప్రాణాయామం చెప్పారు కదా, మళ్ళీ ప్రాణములో ప్రాణం ఏంటి కదా? సో ఇప్పుడు నిజానికి ఆలోచిస్తే మనం తీసుకోవలసినటువంటిది ఏంటి? ఈ ఆహారం ఏదైతే ఉందో, ఆహారం మన లోపల ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. ఇస్తుందా లేదా? ఇవ్వాలి కదా, ఇచ్చేలాగా మనం చేసుకోవాలి. అంటే ఏంటి? ఏ ఆహారం అయితే నాకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో, దేనివల్ల నాకు శక్తి కలుగుతుందో చూసుకోవాలి కొంచెం అయినా. అంతే కదా, మార్కెట్లో దొరికినవన్నీ మనం తినక్కర్లా కదా, చూసుకోవాలి. కాబట్టి నిజానికి ఆలోచిస్తే ప్రాణం కోసం మనం ఏం చేస్తున్నాము? ప్రాణమునిచ్చేటువంటి ప్రాణశక్తిని మనకు కలిగించేవి సమర్పణ చేస్తున్నాం. కాబట్టి ఆహారం వల్ల ఏమవుతుంది? ప్రాణం అక్కడ నిలుపబడుతుంది, పోషింపబడుతుంది. సో ఈ ప్రాణములలో ఏం చేస్తున్నాము? ఆ ప్రాణమును సమర్పణ చేస్తాం. అది కూడా ప్రాణమే. అందుకే అన్నా చూడండి, ప్రాణధర్మములు ఏంటి? ఆకలి, దప్పిక. ఈ ఆకలికి అన్నం వేయటం ఏంటి? అది ధర్మం, ధర్మమే, కానీ దానికి కూడా ఒక నియమం ఉంది. సో ఈ ప్రకారంగా దీన్ని కూడా ఒక సాధనగా తీసుకుంటారు. ఇది ఆహార నియమం అని అర్థం. ఇలా అన్ని సర్వే అపి ఏతే యజ్ఞ విధ, ఈ ఎన్ని రకాల యజ్ఞాలు చెప్పారు? 12 రకాలు చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యజ్ఞ విధులు అంటే ఏంటి? యజ్ఞము ఎలా ఆచరించాలో, ఎలా సమర్పణ చేసుకోవాలో, ఎలా పవిత్రం చేసుకోవాలో తెలిసిన వాళ్ళు. అలా తెలిసిన వాళ్ళు తెలిసి చేస్తే అప్పుడు ఏమవుతుంది? యజ్ఞ క్షపిత కల్మషాహ. ఈ నియమాలను విధించుకోవటం ద్వారా, ఈ ఆచరణ ద్వారా, ప్రాక్టీసెస్ ద్వారా కల్మషములు పోతాయి. కల్మషములు పోయి ఏమవుతాయి? తర్వాత ఆచరింపబోయేటువంటి ధ్యానము లేక విచారణ ఏదైతే ఉందో వాటికి సంసిద్ధులు అవుతారు.
ధ్యానానికి సంసిద్ధత రావాలంటే ఈ ఈ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో 12 రకాలు చెప్పారు. వాటిల్లో వారి వారి స్థాయిని బట్టి అవి చేసుకుంటూ పోవాలి. ఇన్ని చెప్తే వీటిలో ఒకటైనా చేస్తారో అసలు చేయనే చేయరు. ఏది చేయకుండా ధ్యానం అంటారు, ఏకంగా ధ్యానమే. ఇవన్నీ పిచ్చివారేంటి కృష్ణుడు చెప్పడానికి? కాదు కదా. యజ్ఞ క్షపిత కల్మషాహ అంటే ఇవి ఆచరించండి, ఇవన్నీ యజ్ఞములే, అన్ని యజ్ఞములే. ఎందుకు యజ్ఞము? దీంట్లో సమర్పణ ఉన్నది. దీంట్లో ఏం ఆహుతులు తన్నే చివరికి ఆహుతి చేసుకోవాలి చివరి. అప్పుడు కదా ధ్యానం వైపు మళ్ళీ దృష్టి చెప్పాడు. అయితే ఇవి ఆచరించేటప్పుడు మళ్ళీ పుణ్యం కోసం కాదు, దేనికోసం? శుద్ధి కోసం చెయ్యాలి. తన్ని తాను శుద్ధి చేసుకోవడానికి ఇవన్నీ ఆచరించాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలి? వంట ఎప్పుడు చేస్తాం? పాత్ర శుద్ధి చేసుకున్నారు. కాబట్టి ధ్యానానికి యోగ్యత రావాలంటే, పరమాత్మ నిరాటంకంగా ధ్యానించాలంటే ఈ ప్యూరిఫికేషన్ కావాలి. ఇది ట్రైనింగ్, ఇది ఒక శిక్షణ. వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవేమి పట్టించుకోకుండా నాకు ధ్యానం కుదరట్లేదండి, కుదరదు. ముందు వీటి మీద దృష్టి పెట్టు కదా. డిగ్రీ కావాలి, ఇంటర్మీడియట్ అవ్వాలి, పీజీ అవ్వాలి, తర్వాత పిహెచ్డి. అందుకు చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రాణాయామం అనేటువంటి విధానం ఏదైతే ఇక్కడ చెప్పారో, ప్రాణ అపానములు రెండే కాదు, మనలో పంచ ప్రాణాలు ఉన్నాయి. లేవా? పంచ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. అయితే మెయిన్గా మనకి వ్యక్తమయ్యేది అంటే మనకు డైరెక్ట్గా మనకి కనిపించేది ప్రాణ అపానములే. ఎలాగూ శ్వాస ద్వారా కనిపిస్తాయి, మనం గుర్తిస్తాం. శ్వాస అంటే తెలుసు కదా. శ్వాస అంటే ఏంటి? పైకి పీల్చటమే కాదు. మరేంటి శ్వాస అంటే? లోపలికి పీల్చాలి, బయటకు వదలాలి. ఈ రెండు జరిగితే శ్వాస అంటారు. ఈ శ్వాస ద్వారా మనం ప్రాణశక్తిని ఏం చేస్తున్నారు? లోపల ఉండే ప్రాణాన్ని నియమిస్తున్నాడు. శ్వాస ప్రాణము ఒకటి కాదు. లోపల ఉండే ప్రాణశక్తి శ్వాస ద్వారా గుర్తింపబడుతుంది. ఇక్కడ చెప్పింది ప్రాణాయామము కేవలం శ్వాసాయామము కాదు. శ్వాసాయామం అంటే ఏంటి? ఇది శ్వాసాయామం అంటే ఈ లోపలికి ఇంత పీల్చు, బయటికి ఇంత వదులు ఉన్నాయి కదా, ప్రాక్టీసెస్ ఉన్నాయి. వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేం, అవునా? కాబట్టి ఉన్నాయి. పూరకం, రేజకం, కుంభకం, బాహ్య కుంభకం, అంతర్కుంభకం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి. సో అన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి? మొత్తాన్ని సింపుల్గా చెప్పాలంటే రెండింటినే తీసుకున్నారు. ఇక్కడ ప్రాణ అపహరణం అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బ్రెత్ ఒకటే కాదు. అంటే లోపలికి తీసుకునేది బయటకు వదిలే గాలి ఒకటే కాదు. రెండు నిరంతరము మనలో జరుగుతున్నాయి. ఒకటి ప్రాణశక్తి మనలో జ్ఞానేంద్రియములను ఇది చేస్తుంది, నడిపిస్తుంది ప్రాణశక్తి కదా. ఇది నేను చెప్పట్లే, ఉపనిషత్ ప్రమాణం ఉంది. శ్రోత్రం, చక్షు, రసనం, ఘ్రాణం, వీటికి ప్రాణాన్ని హెడ్ క్వార్టర్స్ అది. శ్రోత్ర ముఖనాసికాభ్యం, చక్షుశ్రోత్రం ముఖనాసికాభ్యాం, ఇది హెడ్ క్వార్టర్స్. ప్రాణశక్తి ఎక్కడ? ఇక్కడ పనిచేస్తుంది మెయిన్గా. చక్షు, శ్రోత్రం, ముఖ, నాసికాభ్యాం, ఇది హెడ్ క్వార్టర్స్. అపానం ఎక్కడ పనిచేస్తుంది? శరీరంలో ఉండే చెత్తను బయటికి పంపించేది, ఇది మామూలుగా. ఇప్పుడు అలా చూసినప్పుడు రిసీవింగ్ ప్రాణశక్తి, బయటికి పంపించేది అపానశక్తి. ఇది వైటల్ లెవెల్లో అంటే ప్రాణస్థాయిలో, అవునా? బయటికి పంపించేది బయటికి పంపించకపోతే, వెళ్ళకపోతే ప్రాణశక్తి కూడా తగ్గిపోతుంది, అవునా కాదా? శరీరంలో బయటికి వెళ్ళేది వెళ్ళిపోవాలి, వెళ్ళిపోకపోతే ఏమవుతుంది? లోపల దీనికి ప్రాణశక్తికి నిరోధం ఏర్పడుతుంది సంచారాన్ని. అందుకు డాక్టర్ దగ్గరికి, మంచి డాక్టర్ దగ్గర ఎవరికైనా పోతే ఇది అయిందా అని అడుగుతాడు. ఇది ఎప్పటికప్పుడు అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి.
వెళ్ళిపోతేనే ఇది ఇది బాగా ఉద్దీపనం జరుగుతుంది. అందుకని ఈ అభ్యాసం ద్వారా ఏం చేస్తారంటే వైటల్ లెవెల్‌లో ప్రాణమును, అపానమును రెండిటిని నియమిస్తాడు. అవునా? ఇదో ఇంత పీల్చుకో, ఇంత వదులు, మళ్ళీ ఇంతసేపు నిలుపు అని అంటారు. ఇదంతా సూక్ష్మమైన అభ్యాసమే. ఇది స్థూలమైనది కాదు. స్థూల అభ్యాసం ఆసనములు. దానికంటే సూక్ష్మం అక్కడ ప్రాణమయ కోశంలోకి వెళ్ళిపోతున్నాడు. అవునా కాదా? అందుకని అది మంచిదే. లేకపోతే ప్రాణం ఏం చేస్తుందంటే తనకి ఇష్టం వచ్చినట్టు ఏదో అది ప్రాణం గాలి పీలుస్తాడు, గాలి వదులుతాడు. కాబట్టి గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు దాని మీద దృష్టి పెట్టి దాన్ని అవేర్నెస్తో చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ప్రాణమయ కోసం శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే ప్రాణమయ కోసం శుద్ధి అవుతుందో అప్పుడు దీనికి పక్కనే మనోమయ కోశం ఉంటుంది. ఒకే దానికి రెండు కొమ్మల్లాగా ఒకటి రెండుగా చీలినట్టు సూక్ష్మ శరీరంలో ప్రాణము, మనస్సు రెండు ఉంటాయి కదా, ఉంటాయిగా. కాబట్టి ప్రాణమయం కొంత శుద్ధి అవుతుంటే మనస్సు కూడా ఏమవుతుంది, దీనికి అనుగుణంగా కొంత సహకరిస్తుంది. అయితే కొంత మటుకి ఇదే సాధన కాదు, ఇదే పూర్తి కాదు. కాబట్టి ఇక్కడ ప్రాణాయామం అనేటువంటి సాధనే. అయితే దీన్ని ఎలా చెయ్యాలి అని అంటే చెప్పాను కదా, ప్రాణాపాన వ్యాన ఉదానాలు మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. 5 పనిచేయాలి, 5 సక్రమంగా పనిచేయాలి. ఈ 2 మెయిన్. ఎందుకంటే ఈ రెండింటి ద్వారా ఏమవుతుంది, ఆహారము ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం చెప్పాడా భగవంతుడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం వల్ల ఆహారము అరుగుతుంది, ఆహారము ఏమంటారు ఎసిమిలేషన్, లోపలికి ఆహార సారము శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకు ఈ 2 ముఖ్యం. దీనికంటే సూక్ష్మమైనది ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది, పనిచేస్తుంది? చక్షుశ్రోత్రం ముఖనాసికాభ్యాం, అంటే ఈ 4 ద్వారా మెయిన్గా ఇక్కడ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ప్రాణము నియమించటువంటి ఏంటి, ఈ ఇంద్రియ వ్యాపారములు కూడా నిరోధించటం, కంట్రోల్ చేయటం. ఎందుకంటే ప్రాణశక్తి వృధా అయిపోతుంది వీటిల్లో ఒక దృశ్యాన్ని చూసే ప్రాణమే అక్కడ పనిచేస్తుంది. అవునా కాదా? కాబట్టి అందుకే ప్రాణమును సంయమించేటప్పుడు ఇంద్రియ వ్యాపారములు కూడా సంయమించబడతాయి. అక్కడ ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఒట్టి ప్రాణాయామం అంటే సరిపోదు. అవునా? అందుకు తర్వాత అపానం అంటే వదిలేయాలి. ఏది చెత్త, అది శరీరంలో యంత్రం కాబట్టి అది చూసుకుంటుంది అపాన శక్తి. మనం మరి కావాలని చేయవలసింది ఏమిటి, ప్రయత్నపూర్వకంగా అంటే అపానం ఏదైతే వదలాలో వాటిని వదలాలి. ఏం వదలాలి? ఏదైతే సాధనకు భంగకరమో, ఉపయోగం లేవో వాటిని ఏం చేయాలి, వదిలేయాలి, రిజెక్ట్ చేయాలి. కొన్నింటిని స్వీకరించాలి, కొన్నింటిని వదలాలి. అదా ఈ ప్రకారంగా చేస్తే ఏం జరుగుతుంది, కొన్నాళ్ళకి ఈ ప్రాణ అనేటువంటిది తేజోవంతం అవుతుంది. ఇది అవసరం కూడా. ఎందుకు మనము అనుకుంటాము ఏముందిలే సాధన అనుకుంటే, ఈ ప్రాణశక్తి సరిగ్గా ఉంటే ఏమవుతుంది, ఈ మిగతావన్నీ కూడా బాగా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఏవి, ఇంద్రియములు కానీ, శరీరము కానీ, మనస్సు కానీ. మనస్సు కూడా ఉత్సాహమైనదిగా ఉంటుంది. ప్రాణశక్తి డల్ అయిపోయిందని మనసు కూడా డల్ అయిపోతుంది. బుద్ధి కూడా అంతే, ఒకదానికోటి లింక్ కదా ఈ పంచకోశములన్నీ. అందుకు ఇది కూడా ఒక మంచి సాధనే. సో ప్రాణశక్తిని సంయమించటం. అయితే మనకి ఒక ఉపనిషత్తులో ప్రశ్నోపనిషత్తు అని ఉంది. ఆ ఉపనిషత్తులో ప్రాణమును ఉపాసన చేయటం చెప్తారు, ప్రాణోపాసన. అక్కడ ఋషి అంటే శిష్యులు ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్తారు. ఈ ప్రాణము ఎక్కడి నుంచి ఎలా శరీరంలోకి వచ్చింది, ఈ ప్రాణమునకు మూలం ఏమిటి అని అడుగుతారు.
శిష్యులు ప్రశ్నిస్తారు. ప్రాణం ఎలా వచ్చిందంటే మనసు ద్వారా వచ్చిందట. మరి ఎక్కడి నుంచి పుడుతుంది? ఆత్మన ఉపజాయితే అంటాడు. దీనికి మూలం ఆత్మే. మళ్ళీ ఆత్మే. ఆ చైతన్యం లేకపోతే ప్రాణం ఎక్కడ పనిచేస్తుందండి? అంటే పనిచేస్తుందా? చెయ్యదు కదా. ఒకవేళ ఈ ప్రాణశక్తే మన శరీరాన్ని నిలబెడుతుంది అని అనుకుంటే ప్రమాదమే. ప్రాణశక్తి నిలబెట్టట్లేదు. మరేమిటి? చైతన్యం ఉంటే ఈ ప్రాణం పనిచేస్తుంది ఇక్కడ. ఆ చైతన్యం ఇక్కడ పనిచేయడం ఆగిపోతే ప్రాణం కూడా నిలవదు, ఆగిపోదు. సో దీనికి మూలం ఏమిటి? ప్రాణానికి మూలం ఆత్మే, చైతన్యమే. అది అసలు ఉపాసన. సో ప్రాణము ద్వారా అక్కడికి వెళ్తున్నాడు చెప్పాడు. సో ఇది కూడా కొంతవరకు ఆలోచన చేస్తే ఈ ప్రాణానికి మూలము ఆత్మే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఉత్తమమైన స్థితికి వెళ్తాడు ఒక సాధన. ఇక నియతాహారం. నియతాహారం అంటే ఏం చెప్పుకున్నాం? డైటింగ్ ఇప్పుడు పెద్ద ఇదైపోయింది కదా. ఎందుకు డైటింగ్ చేయాలి అంటే స్లిమ్గా కనిపించడానికి. ఇప్పుడు అదొక్కటే ముఖ్యం అండి, ఇంకేం హయ్యర్ గోల్ లేనే లేదు. కాదు. ఆహార నియమం ఎందుకంటే మనస్సును ప్రాణశక్తిని కూడా సంయమనం చేసుకోవడానికి ఆహార నియమం కావాలి. ఇంద్రియాలను కానీ ప్రాణమును కానీ మనస్సును కానీ సంయమించుకోవడానికి ఇది స్థూలమైన సాధన. స్థూలమే కానీ అవసరం. స్థూలమైన సాధనే కానీ ఇది కూడా అవసరమే. ఇప్పుడు ఆహార నియమాలు లేకుండా ఎంతమంది ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు? ఎంతమంది పాడు చేసుకుంటారు? ఎక్కువ శాతం అది. ఆహార నియమాలు పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ప్రారంభం ప్రకారం వస్తాయి, అవి ఎదుర్కోవాలి. కానీ ఒక మనిషికంటూ ఒక సంయమనం. ఇవన్నీ మనిషికి చెప్పాడు కానీ పశువులకు లేదు, అవసరం లేదు. ఎందుకంటే అది ప్రకృతి సిద్ధంగా కంట్రోల్ అవుతాయి వాటికి. ఏ పశువైనా గూట్లో సాయంత్రం సంధ్యా సమయం అయిన తర్వాత అవి వెళ్తాయా వేటకి? పక్షులు కానీ అవి కానీ వెళ్ళవు కదా. పగలంతా ఆహారం సంపాదించుకొని రాత్రిపూట ఏం చేస్తాయి? నెమరేసుకుంటాయట పశువులైతే. పక్షులైతే ఏమీ లేదు. వాళ్ళు తెల్లవారుజామున 4 ముందే కిచకిచకిచ అంటాయి. సహజంగా మెలకు వస్తాయి వాటి. ఎందుకు? తొందరగా అయిపోతుంది, ఇంక మళ్ళీ తినవు కాబట్టి. మనం నిద్రపోయే ముందు కూడా తింటాం. సప్పర్ డిన్నర్ కాదు, సప్పర్. కాబట్టి ఏమవుతుంది? అది ఆ లోపల అరగటానికి టైం పడుతుంది. అందుకని దానికి యాక్టివ్నెస్ ఉండదు. సరే, కాబట్టి నియతాహారం అంటే ఏంటి? ఇక్కడ సరి అయిన సమయానికి సరి అయిన ఆహారం, పరిమితమైన ఆహారం వేసుకో. మితాహారం. అది కూడా ఎంత తినాలి దాన్ని కూడా శాస్త్రం చెప్పింది. సాధన చేసేవాడు ఎంత తినాలి అంటే పీకల దాకా తినకూడదు. పీకల దాకా తినకూడదు. కడుపు నిండా తినాలా? కడుపు నిండా కూడా తినకూడదు. అమ్మో భయం. కొంచెం ఖాళీ పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంత నీరు ఉండాలి, కొంత వాయు సంచారం జరగద్దా? నిండా తింటే గాలి ఎట్లా? గాలి కదా, కొంత ఖాళీ పెట్టుకోవాలి. 1/4 అంటే 4వ భాగం ఖాళీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది? ఈజీగా ఇది అయిపోతుంది. అంటే తృప్తిగా ఉండాలి, అలాగని మరీ ఎక్కువ పొట్టంతా ఇదైపోయేదాకా తినకూడదు. అది సరే. శ్రామికులు వేరు, శ్రామికుల గురించి చెప్పట్లేదు. మీరు చూడండి, మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బాగా పెద్ద పెద్ద కంపెనీస్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా పొట్ట నిండా తినరు. పగలు తింటే నిద్ర వస్తుందండి, డల్గా ఉంటుందని తినరు, లైట్గా తింటారు. అవునా కదా. డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా అంతే, భయం. ఎందుకంటే అక్కడ తూగు వస్తే మళ్ళీ అక్కడ యాక్సిడెంట్ చేస్తారేమో. అవునా కదా. అలర్ట్గా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి? మైండ్ అండ్ బుద్ధి అలర్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? ఫుల్గా డోస్ వేయకూడదు.
మధ్యప్రదేశ్ ఫుల్ అయితే ఉత్తరప్రదేశ్ డల్లు. అవునా కదా? ఇది డల్ అయిపోతుంది, ఇది ఉత్తరప్రదేశ్. కాబట్టి ఏం చేయాలి? మధ్యప్రదేశ్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఇది కాస్త యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆహార నియమం కూడా ఎవరికి? సాధన చేసేవాడికి. ఇదంతా నాలో శుద్ధి జరగాలి, నేను పరమాత్మ వైపు మళ్ళాలి అనేటువంటి మంచి లక్ష్యం ఉన్నటువంటి వాడు, ఒక హయ్యర్ గోల్ ఉన్నవాడు. తినటమే సాధన అనుకోండి, ఇక చేసేదేం లేదు. కదా? మనము అందుకే చెప్పారు పెద్దలు ఏంటి, ఈట్ టు లివ్ బట్ నాట్ లివ్ టు ఈట్. అంటే నువ్వు బ్రతకటాని కోసం తిను, తినటాని కోసం బ్రతకకు. తినటమే బ్రతుకు కాదు. అక్కడ బ్రతకాలి కాబట్టి, ప్రాణాన్ని నిలబెట్టుకో కాబట్టి తినాలి. అదే ముఖ్యం కదా? అది ఉండాలి, ఆ దృష్టి ఉండాలి. అంతేగాని ఫుడ్ ఈజ్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ బాగా ప్రబలిపోయింది సమాజంలో. ఫుడ్ అనేది ఎంజాయ్మెంట్ కోసం కాదు. మరి దేనికోసం? ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి, ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం ప్రాణం నిలబెట్టుకోవాలి. ఎంత అవసరం? క్వాంటిటీ చూసుకోవాలి. ఎప్పుడు తినాలి అది కూడా చూసుకోవాలి. అవసరం అయితేనే తినాలి, లేకపోతే ఒక్కటి ఫుల్గా ఉందనుకోండి, అది మంచిగా దగ్గర పడుకోవచ్చు. అవసరం అయితే అప్పుడు ఏమవుద్ది, అది లోపల రిపేర్ చేసుకుంటుందట. సెల్ఫ్ రిపేర్ చేసుకొని మళ్ళీ యాక్టివ్ ఉంటుంది. పెద్దలు అందుకేనేమో ఉపవాసం అని పెట్టారు. ఈ ఏకాదశి ఉపవాసాలు, ఆ ఉపవాసాలు పెట్టింది ఎందుకంటే ఆ ఒక్కరోజే దానికి రెస్ట్ ఇస్తే కాస్త ఆ లోపల రెక్టిఫై చేసుకుంటాం. సో ఇప్పుడు మనస్సుని, లేకపోతే మన ఈ పరికరాన్ని ధ్యానానికి సంసిద్ధం చేయడానికి ఇవన్నీ మార్గాలు. ఏవి? ప్రాణాయామము, నియతాహారము, తర్వాత ఇంద్రియ సంయమనం, మనస్సంయమనం, ఆత్మ సంయమ యోగం కదా. ఇవన్నీ దానికోసమే. దీనివల్ల ఏమవుతుంది? క్షపిత కల్మషాహ, కల్మషములు పోతాయి. దానికోసం చెప్పాను. అంటే ఈ లోపల ఉన్నటువంటి పరికరాలను శుద్ధి చేసుకోవటమే. తర్వాత ఏం జరుగుతుంది ఇలా చేసుకుంటే? యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. యజ్ఞశిష్ట అమృత భుజ సనాతనం బ్రహ్మ యాంతి. యజ్ఞశిష్టం అనేటువంటి అమృతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, తింటారో, భుజిస్తారో వాళ్ళు సనాతనమైన బ్రహ్మమును పొందుతారు. అక్కడ దాకా చెప్పేశాడు. ఇందాక కల్మషాలు పోతాయన్నారు, ఇప్పుడు బ్రహ్మమును పొందుతాడు. ఎప్పుడు? ఈ యజ్ఞశిష్టం అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ యజ్ఞాలు, ఆచరించవలసినటువంటి యజ్ఞములు. ఈ యజ్ఞములు చేసిన తరువాత మిగిలినటువంటి దాన్ని యజ్ఞశిష్టం అంటారు. అంటే హోమకుండల్లో సమర్పణ చేసిన తర్వాత మిగిలిన భాగాన్ని యజ్ఞశిష్టం అంటారు. మనం ఎలాగైతే పూజల్లో దేవుడికి సమర్పణ చేసిన తర్వాత ఉన్నదాన్ని ఏమంటాం? ప్రసాదం అన్నట్టుగా ఇక్కడ యజ్ఞశిష్టం అంటాం. ఇప్పుడు ఈ 12 రకాల యజ్ఞాలు కూడా సమర్పణ అని చెప్పారు కదా. చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ లోపల ఏం మిగులుతుంది? అమృతం, యజ్ఞశిష్టం. యజ్ఞశిష్టం అంటే వీటిని ఆచరించడం ద్వారా ప్రాణము గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఇవన్నీ ఏమవుతున్నాయి? సంయమనానికి వస్తున్నాయి. రావట్లే?
శుద్ధి జరుగుతోంది. అదే అమృతం. అది అమృతం. ఈ అలా అమృతం భుజించినటువంటి వాడు, అమృతం అంటే ఏంటి? దీని యొక్క రిజల్ట్ ఈ 12 రకాల యజ్ఞములు ఆచరించడం ద్వారా ఏదైతే లోపల పొందుతున్నాడో ప్యూరిఫికేషను, శుద్ధి, అది అమృతం. అంటే దీన్ని బట్టి మాలిన్యములు విషం, ఎక్కడైనా అంతేగా. మాలిన్యం విషం, అవునా? శుద్ధి జరిగితే అమృతం. ఈవెన్ విషం కూడా శుద్ధి చేస్తే మెడిసిన్ అవుతుంది ఒక్కొక్కసారి. కొన్ని విషములు కూడా వాటిని శుద్ధి చేస్తే అది ఏమవుతాయి? ఔషధంలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంద్రియములో, మనస్సులో, బుద్ధిలో, శరీరములో ఏ మాలిన్యములైతే ఉంటాయో అవన్నీ కూడా విషం. అప్పుడు మరి ఏం చేయాలి? ఇవన్నీ ఆచరించటం ద్వారా ఏమవుతుంది? అవి ఉండవు. ఏమవుతుంది అప్పుడు? అమృతం. మనం చేరుకోవాల్సింది ఎక్కడికి? అమృతమే. ఏమిటి? దేంట్లోంచి ఎక్కడికి పోవాలి మనం? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోహమ అమృతంగమయ. అమృతం గమయ, అమృతత్వానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడున్నావు? మృత్యు అంటే ఏంటి? నిరంతరం మార్పు మార్పు మార్పు. శరీరం, మనసు, బుద్ధి, సెటప్, విషయాలు, ఇంద్రియాలు అన్ని మృత్యువే, అన్ని మృత్యువే. కాబట్టి అటువైపు వెళ్ళాలంటే ఏం చేయాలి? అమృతం కావాలి. ఏం అమృతం? దేవలోకానికి పోక్కర్లే, ఇదే. ఈ యజ్ఞములు 12 రకాల యజ్ఞములను ప్రాక్టీస్ చేయటం ద్వారా, అంటే తన స్థాయికి తగ్గట్టుగా చేయటం ద్వారా ఏమవుతుంది? అమృతం స్వీకరిస్తున్నాడు, లోపల శుద్ధి జరగట్లా. ఎక్కడికి వెళ్తాడు చివరికి? ఈ అభ్యాసం ద్వారా సనాతనం బ్రహ్మయాంతి. ముందు శుద్ధి జరుగుతోంది, తర్వాత అమృతత్వాన్ని చేరుకుంటాడు. బ్రహ్మం అంటే అదే. అంటే బాగా తీవ్రమైనటువంటి ధ్యానం చేయటానికి ఇవన్నీ కావాలి, యోగ్యత లభిస్తుంది అని. అంటే వెంటనే బ్రహ్మజ్ఞానం అయిపోతుంది. ఇది ఆన్ ది వే. లేకపోతే ఏమైపోతుంది? అక్కడికక్కడ ఇవన్నీ బ్లాకేజెస్ అవుతాయంట. బ్లాకేజెస్ అంటే అడ్డుకుంటాయి. ఏది? పురోగమనం. అలా లేకపోతే ఏంటండి? ఇవన్నీ చేయకపోతే ఏంటి చెప్తాను. అయజ్ఞస్య, ఈ 12 రకాల అభ్యాసములు సంయమనం కోసం, ప్యూరిఫికేషన్ కోసం చెప్పినటువంటివి ఏమి చెయ్యకపోతే, అయం లోకః న అస్తి అన్యః కుతః కురు సత్తమా. ఈ లోకంలోనే వాడు ఏది సాధించలేడు. ఇక పరం అంటే అన్యః అంటే మోక్షము, స్వర్గము, ఇంకా ఉత్తమ లోకాలు కానీ, హయ్యర్ ఎవల్యూషనరీ స్టేట్స్ కానీ లభించవు వాళ్ళకి. అంటే ఈ పురోగమనంలో ముందుకు వెళ్ళలేడు. ఈ లోకంలో కూడా ఏది సాధించలేడు. ఏది? ఈ 12 రకాల్లో కొన్నైనా ఆచరించకపోతే. ఇప్పుడు ఆహార నియమం ఫర్ ఎగ్జాంపుల్, నియతాహారం లేకపోతే ఏమవుతుంది? డబ్బులన్నీ డాక్టర్కే సమర్పించాలి. తిని చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి తినకుండా చెడిపోయిన వాళ్ళ కంటే. ఎక్కువ తిని చెడిపోతున్నారు ఇప్పుడు, అనవసరంగా తిని చెడిపోతున్నారు. అవునా? అందుకే శంకరులు చెప్పారు సాధనా పంచకంలో ఏమన్నారు అక్కడ? ఆ రోగం ఏమిటి? మనకి ఆకలి అనేది రోగం అంట. అది ఆకలి ఎప్పుడు వస్తుంది? ఈ రోజు ఆకలిస్తూనే ఉంటుంది. ప్రాణధర్మం, ప్రాణం ఉన్నంత వరకు ఆకలి ఉంటుంది. ఆకలి అనేది ఒక రోగం శరీరం ఉన్నంత కాలం. సో ఆకలి అనే రోగానికి ఏం చేయాలి? రోగం వస్తే ఏం చేస్తాం? మందు వేసుకోవట్లే. మందు ఎంత వేసుకుంటారండి? ప్రిస్క్రైబ్డ్ డోస్. ఒక బిల్లు అంటే ఒకటి వేసుకో, 2 వేసుకోకూడదు, మళ్ళీ ప్రమాదం అయిపోతుంది. అలాగే ఈ ఆకలి అనే రోగానికి ఆహారం అనేది ఏమిటి? ఔషధం అన్నారు శంకరులు. ఔషధం లాగా తీసుకోవాలట, అంతే. అవునా? అన్ని చెప్పారు మనకు సూచనలు ఆ రకంగా. సో ఈ అభ్యాసం చేయటం వల్ల ఏమవుతుంది? ఈ లోపల అనవసరమైనటువంటివి ఉండవు, అప్పటికప్పుడు ఇది అయిపోతుంది. కాబట్టి ప్రతిది ప్రాణాయామం వైటల్ లెవెల్లో ప్రాణమయం కోసం శుద్ధమవుతుంది. కాబట్టి ఇంద్రియాల స్థాయిలో ఒకే యజ్ఞం చెప్పాడు, చెప్పలే. మన స్థాయిలో ఒకటి చెప్పాడు, బుద్ధి స్థాయిలో ఒకటి చెప్పాడు. ఇవన్నీ దేనికి? లోపల ఒక్కొక్క స్థాయిలో వ్యక్తిత్వం అంతా కూడా శుద్ధమై చివరికి పరమాత్మను పొందుతాడు.
ఇప్పుడు చిన్న చిన్నవి చూడండి, పోనీ ఇంద్రియాలకు సంయమించటం, ఆహారముని చేయటము, ప్రాణాయామం, ఇవన్నీ దీని ద్వారా ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలని ఇవి కావాలి. లేకపోతే ఏమవుతుంది చెప్పండి, చిన్న చిన్న వాళ్ళు, చిన్న వయసు వాళ్ళే ఈ అనేకమైన జబ్బులకు గురి అయి సరైన ఆహారం, సరైన ఇది లేక, దాన్ని చూసుకోక ఎట్ట పడితే ఏడా పేడా తినేసి 25 ఏళ్ల లోపల ఆపరేషన్లు ఏంటండి పిల్లలకి, 25 ఏళ్ళకి, 20 ఏళ్ళకి ఏంటి పిచ్చి పిచ్చివన్నీ ఏంటంటే జంక్ ఫుడ్, జంతువులే జంక్ ఫుడ్. జంక్ అంటేనే దాని అర్థం. జంక్ అంటే ఏంటి, ఇంకంతే దాని అర్థమే అది. అవునా, అవి తింటాయి కదా, అవి తినవు జంక్ ఫుడ్. పశువులు మంచి ఫుడ్ తింటాయి, వాటికంటే ఘోరం. దానివల్ల అన్ని పాడైపోవట్లే మొత్తం. అసలు ఎంత ఘోరమైన పరిణామములో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఎప్పుడో 60 ఏళ్ళకి వచ్చేది పూర్వం, 40-50 ఏళ్ళకి, ఇప్పుడు 15 ఏళ్ళకి. ఎందుకు, పనికిరాని ఫుడ్ తింటున్నారు. తల్లులే ప్రోత్సహిస్తున్నారు. చాలా విషాదకరమైన విషయం సమాజంలో. తల్లులే ప్రోత్సహిస్తున్నారు. చేసి పెట్టడానికి ఒళ్ళు బద్ధకమయ్యి కొనుక్కొని తినండి రా అనకూడదు. ఇవన్నీ చెప్పుకుంటే బాధాకరం కదా. మరి ఏమవుతుంది దానివల్ల, హార్మోన్స్ ఎప్పుడైతే ఇవ్వైతే మైండ్ మీద దాని ఎఫెక్ట్ ఉండట్లే పిల్లలకి. ఏం సాధిస్తున్నారు చెప్పండి. ఒక చిన్న విషయంలో జాగ్రత్త పడితే ఈ శరీరము బాగుండే, ఆరోగ్యము బాగుండే, ప్రాణము బాగుంది, మైండ్ బాగుంటుంది కదా. ఒకదానికోటి లింక్ కదా ఇవన్నీ. కాబట్టి ఈ లోకంలో కూడా ఇవి సాధించలేడు ఈ కంట్రోల్ లేకపోతే. చిన్న చిన్నవే కానీ అవసరం జీవితానికి. ఆహార నియమం కానీ కొన్ని విషయాలు కదా, ఇంద్రియ సంయమనం కానీ, మనస్సుని బ్యాలెన్స్గా పెట్టుకోవడం అవసరం లేదా? మనం దేంతో బ్రతుకుతున్నాం, వీటిని ఉపయోగించుకొని బ్రతుకుతున్నాం కదా. సో వీటిని కంట్రోల్లో పెట్టుకోపోతే ఎలాగా? వీటిని శుద్ధంగా ఇప్పుడు కారు ఉంది, లేకపోతే బైక్ ఉంది, దాన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? శుద్ధంగా పెట్టుకోవాలా అక్కర్లేదా? అప్పుడప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళి దాన్ని ఏంటి అంతా కడిగిస్తారు, సర్వీసింగ్, ఓవర్ ఆయిలింగ్ చేస్తున్నామా? బాగా వాడుకోవాలంటే కావాలి, ఏదైనా పోతే రిపేర్ చేయించాలి. మరి ఇదొక యంత్రం కదా, ఇదొక యంత్రం. భగవంతుడు పరికరం ఇచ్చాడు కదా, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవడం కూడా చేత కావాలి కదా అని అలా చూడాలి దాన్ని. కానీ అలా చూడట్లేదు, ఎందుకంటే అదే నేను అయిపోతున్నాను. ఇప్పుడు అది వచ్చిన డిఫెక్ట్. ఇది పరికరము, దీన్ని వాడుకోవాలనుకుంటే పర్వాలేదు, దాన్ని అలాగే చూస్తాం. కాబట్టి అదే నేనైపోతున్నాను, దీని సుఖమే నా సుఖం అనుకునే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే తీవ్రం అయిపోయిందో ఏమవుతున్నాడు ఇప్పుడు, ఫర్ ద బాడీ ఆఫ్ ద బాడీ. అవునా, చెప్పలే, డెమోక్రసీ రాంగ్ డే, ఇది ఫిలాసఫీ అయిపోయింది. దేనికోసం? శరీరం కోసమే జీవితం. ఎందుకు సంపాదిస్తున్నావు? శరీరం పోషణ కోసం. డబ్బు ఎందుకు? మళ్ళీ శరీరం పోషణ కోసం. శరీరం ఎందుకు? డబ్బు సంపాదించాలి. ఇలా దీంట్లోనే ఉండిపోతాడు. కానీ పర్పస్ వేరు, ఇది వచ్చింది దీని పర్పస్ వేరు. అయం దేహ పరార్థే, శంకర్లు చెప్పారు. ఈ దేహము పరార్థే, పరతత్వాన్ని, పరమ పురుషార్థాన్ని సాధించడానికి వచ్చింది. దీనికోసం కాదు, భోగ సాధనం కాదు, అది యోగ సాధనం కోసం చెప్పారు. కాబట్టి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ పరతత్వం పొందాలన్నా ఇవి అవసరం.